అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం ఒక వీడియో చేశా. ఒక ఎస్ఐ పోస్టింగ్ గురించి, తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎస్ఐ పోస్టింగ్ గురించి వీడియో చేశా. అది వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన నాయకులకు ఈ ఉద్యోగుల పోస్టింగ్ల విషయంలో పట్టింపులు ఉండవు, దానికి నిదర్శనమే ఈ పోస్టింగ్ అని చెప్పి ఆ వీడియోలో చెప్పా. అదేంటంటే, మనకి ఈ రామచంద్రాపురం ఎస్ఐగా వాసు అనే ఆయన్ని పోస్టింగ్ ఇవ్వాలని ఆయనకి మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు సిఫారసు చేశారు. ఈ వాసు వైసీపీ హయాంలో బాగా వీరభక్తుడిగా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారు అనపర్తి పర్యటనకు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పెట్టారు. ఇతని మూలంగా 8 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు రాత్రిపూట నడవాల్సి వచ్చింది. సో ఇప్పుడు దీని మీద అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అబ్జెక్ట్ చేశారు. ఆయన ఏమంటారంటే, ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, ఆయనకు తెలుసు ఎవరు ప్రో వైసీపీతో ఉన్నారు, ఎవరు అంటగాగారు, ఎవరు అరాచకం చేశారని. సో ఇతను ఈ వాస్ అనే అతను వైసీపీ తరపున అరాచకం చేశాడు, ఇతనికి రామచంద్రాపురం ఎస్ఐగా పోస్టింగ్ ఎట్లా ఇస్తారని అబ్జెక్ట్ చేశారు. ఆయన అబ్జెక్ట్ చేసిన దీని మీద వీడియో చేశాం మనం. ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను, వాసంశెట్టి సుభాష్ ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్నాడు, ఎన్నికలప్పుడు వైసీపీలో నుంచి తెలుగుదేశంలో చేరి గెలిచాడు, అలాంటి వాళ్ళకి ఎవరేంటి అనేది తెలియదు, కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెప్పి మనం వీడియో చేయటం జరిగింది. ఆ తర్వాత అతను పోస్టింగ్ ఆపేశారు. పోస్టింగ్ ఆపటమే కాదు, అతన్ని వీఆర్కి పంపించేశారు, వేకెన్సీ రిజర్వ్లో పెట్టేశారు, అతనికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు ఇక. సో అలాంటివే ఇంకొకటి 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఇది కూడా సేమ్ కేసే, ఇది కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కేసు. సిఫారసు చేసింది కూడా వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి ఎమ్మెల్యే అయిన నాయకుడు. అంటే వీళ్ళకి తెలియదు, వాళ్ళు అప్పట్లో మాతో బాగున్నారుగా అనుకుని ఉంటారు బహుశా. ఏంటంటే, ఇక్కడ సిఐ వచ్చేసి మురళీమోహన్ అని ఒక ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తొత్తులాగా పనిచేశాడు. ఆ నాయకులు ఏం చెప్తే అది చేశాడు. ఆయన ఇప్పుడు తిరుమల 2 టౌన్ సిఐగా నియమితులయ్యారు. ఆయన సిఫారసు చేసింది తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఈయన మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెట్టినందుకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థుల మీద 307 కేసులు పెట్టాడు ఇతను. మామూలుగా గడ్డి బొమ్మలు దహనం చేస్తే చిన్న కేసులు పెడతారు, ఇదేదో జగన్మోహన్ రెడ్డిని తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు అన్నట్టుగా హత్యాయత్నం కేసులు పెట్టాడు. వాళ్ళని చాలా దారుణంగా హెరాస్ చేశాడు. అట్లాగే ఎన్నికల తర్వాత పులివర్తి నాని మీద ఒక దాడి జరిగింది, మీ అందరికి గుర్తుంటుంది. పద్మావతి యూనివర్సిటీలో ఈవీఎంలని పరిశీలిద్దామని ఆయన వెళ్తే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు వాళ్ళ తాలూకా వాళ్ళు అటాక్ చేశారు, సుత్తులతో కొట్టి గందరగోళం చేశారు. అది పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు కూడా ఇతను అక్కడే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టకుండా 30 మంది టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాడు. చంద్రగిరిలో కీలక నేత తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టాడు, వాళ్ళకి ఇబ్బంది కలిగించాడు. కౌంటింగ్ కూడా ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేశాడు. కౌంటింగ్ ముందు టీడీపీ వాళ్ళందరినీ లోపలేసి ఏదో చేయాలనే ప్రయత్నం చేశాడు. ఇన్ని ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన నేతల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడన్న ఆరోపణ కూడా ఉంది. జనసేన ఎమ్మెల్యే సిఫారసుతో ఇప్పుడు పోస్టింగ్ వచ్చిన ఆయనకి జాయిన్ అయ్యాడు కూడా. దీని మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి తెలుగుదేశం వర్గాల్లో, తిరుపతి తెలుగుదేశం వర్గాల్లో. మరి చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే పొరపాట్లు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా చేయొచ్చు, జనసేన వైపు నుంచి కూడా చేయొచ్చు, జనసేనలో కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. అట్లాగే ఇంకో సిఐ కూడా ఉన్నాడు, కాకినాడ 3 టౌన్ సిఐగా పనిచేశాడు గతంలో, సూర్యభగవాన్ అని వైసీపీ హయాంలో పనిచేశాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చెప్తే ఆయన ఆదేశాలనే శిరసావహించాడు, ఆయన ఆదేశాలను పాటించి ఏకపక్షంగా వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద కూడా. ఈయన్ని సామర్లకోటలో పోస్టింగ్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.